ఈరోజు నా మీల్ ప్లేట్లో 150 గ్రామ్స్ రైస్, చికెన్ కర్రీ, అరటికాయ పులుసు, ఓట్స్ అండ్ వాటర్ మిలన్ అయితే తీసుకున్నానండి. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా పేరు రమ్య అండి. నేను 41 డేస్ ఓమాడ్ ఛాలెంజ్ అనేది చేస్తున్నాను. ఈరోజు డే 19. ఓమాడ్ అంటే ఏంటి, ఓమాడ్ అసలు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు, ఇది మనకు సెట్ అవుతుందా లేదా, ఈ జర్నీలో అప్స్ ఏంటి డౌన్స్ ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా తమ్నైల్. ఈరోజు నేను మీల్ ప్లేట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చెప్తున్నాను. బిగినర్స్ చాలా మంది ఇప్పుడిప్పుడే కొంచెం చేస్తున్నారు, ఓమాడ్ జర్నీలో ఎంటర్ అయ్యారు కాబట్టి మీకు మీల్ ప్లేట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనిపించింది. సో అందుకే ఈ వీడియో. ఫస్ట్ మన మీల్ ప్లేట్లో అన్నీ ఉండేలా చూసుకోవాలి. లైక్ ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, కాంప్లెక్స్ కార్బ్స్ ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి. అయితే ఎంత పర్సెంటేజ్లో తీసుకోవాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా, సో చెప్తున్నా. ప్రోటీన్ వచ్చేసరికి 35 to 40% ఉండాలి. అలాగే ఫైబర్ కూడా 30% ఉండేలా చూసుకోవాలి, 30 to 35%. కాంప్లెక్స్ కార్బ్స్ ఒక 20%కి లిమిట్ చేయండి. ఒక 10% హెల్దీ ఫ్యాట్స్ తినండి, అంతే. అయితే ప్రోటీన్ సోర్సెస్ ఏంటి, అలాగే మన కార్బ్స్ సోర్సెస్ ఏం తీసుకుంటే మనకి బెస్ట్, ఇలాంటివి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ప్రోటీన్ విషయానికి వస్తే చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్, ఇది నాన్ వెజిటేరియన్ వాళ్ళకి. మరి వెజిటేరియన్కి పన్నీర్, టోఫు, వైట్ చనా, పెసలు, ఇలాంటివన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఫైబర్ విషయానికి వస్తే మనం అగైన్ మనకి ఫైబర్ ఓట్స్, చియా సీడ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వీటన్నిటి నుంచి మనకి ఫైబర్ అనేది వస్తుంది. లీఫీ వెజిటేబుల్స్ ఇలాగ యాడ్ చేసుకోండి. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే మళ్ళీ ఓట్స్, బ్రౌన్ రైస్, మల్టీగ్రెయిన్ పుల్కా, మిల్లెట్స్తో చేసుకుంది ఏదైనా సరే కాంప్లెక్స్ కార్బ్స్ కిందకు వస్తుంది. నెక్స్ట్ హెల్దీ ఫ్యాట్స్. హెల్దీ ఫ్యాట్స్ అంటే సీడ్స్, నట్స్, గీ యూస్ చేయండి. ప్రోటీన్ సోర్స్ గురించి మాట్లాడుకుందాము. ప్రోటీన్ సోర్స్ అంటే రోజు చికెన్ అంటే మా వల్ల కాదు, మేము అంత స్పెండ్ చేయలేము అని కొంతమంది ఆలోచిస్తారు. ఒక్కసారి చూడండి, మీరు జంక్ అనేది అవాయిడ్ చేసేసారు, కంప్లీట్గా అవాయిడ్ చేసేసారు. సో మీ ఖర్చు అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరు ఎన్నో విషయాల్లో ఖర్చు పెడుతుంటారు, బయటికి వెళ్ళినప్పుడు ఏ మంచిగా తినాలనో లేకపోతే ఏదో ఒక దానికోసం మనం ఖర్చు పెట్టే దానికంటే ఇంకా తక్కువ ఖర్చే అవుతుంది మనం హెల్దీగా తినేటప్పుడు. కావాలంటే మీరు నోట్ చేసుకోండి. ఓకే, మీరు చికెన్ తినలేరు అని అనుకుంటే ప్రిఫర్ ఎగ్స్. ఎగ్స్లో మనకి అన్ని రకాల న్యూట్రియంట్స్ దొరుకుతాయి. చిన్నపిల్లలు కూడా లోపల యోక్తో సహా పెడితే మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు. ఎప్పటి నుంచో మన పేరెంట్స్ మనకు పెట్టారు, మన పిల్లలకి మనం పెట్టాలి కదా. సో అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అందరూ. ఒకవేళ వాళ్ళు డైరెక్ట్గా తినట్లేదంటే ఆమ్లెట్ రూపంలో చేసి ఇవ్వండి, కంపల్సరీ తింటారు. మన విషయానికి వస్తే మనం కూడా ఎగ్స్ హ్యాపీగా తినొచ్చు, లోపల యోక్తో సహా తినొచ్చు. మీకు ఒక 3 ఎగ్స్ తీసుకున్నారంటే ఒక 18 గ్రామ్స్ ప్రోటీన్ ఈజీగా వస్తుంది. ప్రోటీన్ ఎలా తీసుకోవాలి అంటే మీ బాడీ వెయిట్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 70 kgs ఉంటే కనుక నేను 70 గ్రామ్స్, ఒకవేళ మీరు 60 kgs ఉన్నారనుకోండి, అప్పుడు 60 గ్రామ్స్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. మీ బాడీ వెయిట్ ఎంత ఉంటే అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది మీ ప్లేట్లో ఉండేలా చూసుకోవాలి. మీరు డైరెక్ట్గా ఓన్లీ చికెన్తోనో లేకపోతే ఓన్లీ సోయా చంక్స్తోనో ఇట్లా మీరు ప్రోటీన్ని కంప్లీట్ చేయలేకపోతున్నారు అంటే ఎక్స్టర్నల్ సోర్సెస్ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ ఇంక్లూడ్ అయిన ఓట్స్ తీసుకుంటే మీకు ఓట్స్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, దాంట్లో ప్రోబయాటిక్స్ ఉంటే అవి కూడా వస్తాయి. అడిషనల్గా మీరు వే ప్రోటీన్ అని దొరుకుతుంది, అది కూడా వాడుకుంటే మీకు ఏంటంటే ప్రోటీన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అసలు మీరు ప్రోటీన్ ఎందుకు కరెక్ట్గా తీసుకోవాలి అంటే మజిల్ మెయింటెనెన్స్కి, మనకి స్ట్రెంగ్త్కి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా మనం ఇలా ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ప్రోటీన్ ఎంత బాగా తీసుకుంటే మనకు అంత క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. సో ప్రోటీన్ అనేది చూడండి, కంపల్సరీ ట్రై చేయండి మీరు ప్రోటీన్ కరెక్ట్గా పెట్టుకొని తినడానికి. నెక్స్ట్ ఫైబర్ గురించి చెప్తా. ఫైబర్ అంటే ఒకప్పుడు నేను క్యారెట్స్, కీరా అదే ఫైబర్ అని అనుకునేదాన్ని. నేను కూడా చాలా మంది ప్లేస్లో ఇప్పటికీ నేను అదే చూస్తున్నాను. బట్ ఫైబర్ మనకి ఇంకా ఎక్కువ సోర్సెస్లో లైక్ వేరే వాటిల్లో కూడా బాగా దొరుకుతుంది. లైక్ ఓట్స్లో దొరుకుతుంది, చియా సీడ్స్లో దొరుకుతుంది, గోవాలో దొరుకుతుంది. అన్నిటికన్నా బెస్ట్ ఫ్రూట్ జాంకాయ అండి. మీకు కనుక ఎక్కడైనా జాంకాయ దొరుకుతుంది మాకు అంటే శుభ్రంగా తీసుకోండి. ప్రతిరోజు తిన్నా కూడా తినాలా వద్దా అని ఆలోచించకుండా తినే ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది జాంకాయ అండి.
చాలామంది జలుబు చేస్తుంది అంటారు. అదేం కాదు, మీకు చక్కగా సి విటమిన్ దొరుకుతుంది, యాంటీ ఆక్సిడెంట్ దొరుకుతాయి, మినరల్స్ దొరుకుతాయి, న్యూట్రియన్స్ దొరుకుతాయి, అన్నీ ఉంటాయి. సో జాంకాయ చెట్టు ఉన్న వాళ్ళు లక్కీ అని నేను చెప్తాను. నెక్స్ట్ కాంప్లెక్స్ కప్స్. కాంప్లెక్స్ కప్స్ అంటే ఏంటి? మల్టీగ్రెయిన్తో చేసుకున్న ఏదైనా పుల్కా తినొచ్చు, మిల్లెట్స్తో చేసిన ఏదైనా తినొచ్చు, బ్రౌన్ రైస్ తినొచ్చు. వైట్ రైస్ తిన్న రోజు మీకు కంట్రోల్ ఉండదు. వైట్ రైస్ మీరు ఎంత తింటున్నారో తెలీదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఎంత తిన్నా కూడా మీకు స్పీడ్గా అరిగిపోతుంది, మళ్ళీ ఆకలేస్తుంది. అదే మీరు కాంప్లెక్స్ కప్స్ యాడ్ చేసుకున్నారనుకోండి, లైక్ బ్రౌన్ రైస్ కానీ మల్టీగ్రెయిన్ రోటీ కానీ ఇలా ఏదైనా యాడ్ చేసుకుంటే మీకు ఆకలి అనేది త్వరగా వేయదు, ప్లస్ అది లేట్గా డైజెస్ట్ అవుతుంది అనమాట. దాన్ని కాంప్లెక్స్ కప్స్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ హెల్దీ ఫ్యాట్స్. హెల్దీ ఫ్యాట్స్ అంటే ఏంటి? సీడ్స్ కానీ నట్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, ఇలాంటివన్నీ సీడ్స్ కిందకు వస్తాయి. సో ఈ సీడ్స్ అని మీరు తీసుకోవచ్చు. నట్స్ అంటే మీకు తెలుసు, వాల్నట్స్, క్యాషూ నట్స్, ఆల్మండ్స్ ఇలాంటివి. కాకపోతే కొంచెం ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు, జస్ట్ ఒక 10% మాత్రమే ఉండేలా చూసుకోండి. ఏది అవైలబుల్గా ఉందో అవే తీసుకోండి. మేము కొనలేము అనుకుంటే అవాయిడ్ చేసేయండి. ఉన్న వాటిలో బెస్ట్ ఏంటి అనేది చూసుకొని తీసుకోండి. ఒకప్పుడు అపోహల్లో బతికాం, ప్రోటీన్ అంటే ఓన్లీ పప్పుతో వచ్చేస్తుంది అని మనం అనుకుంటాం, చాలామంది అనుకుంటారు. కానీ మనం ఒక 100 grams పప్పు తీసుకుంటే ఎంత ప్రోటీన్ వస్తుంది ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ప్రోటీన్ మనకు సరిపోతుందా? మన ఫ్యామిలీ మొత్తానికి మనం కొంచెమే కదా పప్పు యూజ్ చేసేది, దాన్ని డివైడ్ చేసేసి వండుతాం. అంటే అది వాల్యూమ్ ఎక్కువ అనమాట. కందిపప్పుకి అలా వాల్యూమ్ ఎక్కువ, ఇంత ఉండినా కూడా ఎంత అవుతుంది. అది మళ్ళీ నలుగురిని తింటాం, ఒక్కలమే ఇంత తినలేం కదా, అది నేను చెప్పేది. సో మీరు తినేది తక్కువ అయి ఉండాలి, కానీ నాకు ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, అలాంటివి చూస్ చేసుకోండి. ఎగ్స్ కానీ, చికెన్ కానీ, సోయా చంక్స్ కానీ మీకు బాగా హెల్ప్ అవుతాయి. హెల్దీ ఫ్యాట్స్లో గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ లిమిట్ చేయండి. గీ కూడా ఒక 1/2 స్పూన్ మించి ఎక్కువ వాడకండి. రోజు వాడండి, కానీ ఒక 1/2 స్పూన్ వాడండి అంతే. లైక్ మీరు ఆమ్లెట్ వేసుకునేటప్పుడు వాడుకోవచ్చు, లేకపోతే మీరు కర్రీస్లో వేసుకోవచ్చు, అట్లా ట్రై చేయండి. అంతేనండి. ప్లేట్ ఎలా అరేంజ్ చేయాలి, ఎలా తీసుకోవాలి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ సపోర్టింగ్. నాకు కామెంట్స్ పెడుతున్నారు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నేను తెలుసుకున్న దాన్ని మీకు చెప్పడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఇంకా అక్క నాకు ఇలాంటి వీడియోస్ కావాలి మీ నుంచి అని ఏమన్నా మీరు అనుకుంటే నాకు చెప్పండి, నేను ఆ వీడియోస్ కూడా చేస్తానన్నమాట. అలాగే ఈరోజు ఒక ఫన్నీ షార్ట్ చేశాను, మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? మీరు నేను ఒక కరెక్షన్తో ఉండడానికి మనకి కామెంట్ సెక్షన్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. నాకైతే ఒక ఫ్యామిలీతో మాట్లాడుతున్న ఫీలింగే వస్తుంది. ఎవరైనా మెసేజ్ చేస్తుంటే వాళ్ళకి రిప్లై ఇచ్చేటప్పుడు నా అక్క నా చెల్లితోనో మాట్లాడుతున్నా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.